జై విశ్వకర్మ, జై జై విశ్వకర్మ. యావత్ విశ్వబ్రాహ్మణ కుల బాంధవులకు అదేవిధముగా ఓం విశ్వకర్మ ఛానల్ ప్రేక్షకులకు అందరికీ కూడా మా యొక్క వేదోక్త నమస్కారాలు తెలియజేస్తున్నాము. విశ్వకర్మ దిశాం ప్రతిస్సనః పశోహనుపాతు సోస్మానుపాతు తస్మై నమః. ప్రజాపతి రుద్రో వర్ణోగ్ర దిశాం ప్రతిస్సనః పశోన్పాతు సోస్మానుపాతు తస్మై నమః. శ్రీ గురుభ్యో నమః. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పథం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ముందుగా యావత్ విశ్వకర్మ కుల బాంధవులందరికీ కూడా ఈ మాఘమాస శుద్ధ త్రయోదశి రోజున వచ్చేటువంటి శ్రీ విశ్వకర్మ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా ఆ యొక్క విశ్వకర్మ భగవాన్ ఆశీస్సులతోటి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని కూడా కోరుకుంటున్నాను. ఈ మాఘమాసం అంటేనే చాలా పవిత్రమైనటువంటి మాసము. అందులో వచ్చేటువంటి ఈ యొక్క మాఘశుద్ధ త్రయోదశి రోజున మరి ఈ చరాచర సృష్టికి ఆధారభూతమైనటువంటి ఆ యొక్క విశ్వకర్మ పండుగ రావడం అనేటువంటిది చాలా విశేషము. ప్రతి సంవత్సరము కూడా మాఘశుద్ధ త్రయోదశి అంటేనే విశ్వకర్మ పండుగ అని యావత్ విశ్వకర్మ కుల బాంధవులంతా కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. మరి మనమందరం కూడా ఆ యొక్క ప్రతి సంవత్సరము కూడా ఆ యొక్క ఉగాదిని ఎంతైతే భక్తి శ్రద్ధలతో 3 రోజుల పాటు అత్యంత వైభవముగా కూడా ఆ యొక్క అమ్మవారిని ప్రతిష్ఠించుకొని ఏ విధంగా అయితే మనము జరుపుకుంటామో అదే విధంగా కూడా ఈ యొక్క మాఘశుద్ధ త్రయోదశి రోజున వచ్చేటువంటి విశ్వకర్మ పండుగ పర్వదినాన్ని కూడా అంతే వైభవంగా అంత భక్తి శ్రద్ధ జరుపుకోవాలని కూడా కోరుకుంటున్నాను. మరి ఈ యొక్క విశ్వకర్మ పండుగను కూడా మాఘమాసంలో వచ్చేటువంటి త్రయోదశికి ముందు వారం రోజులు అనగా మాఘశుద్ధ సప్తమి అందరికీ తెలిసినటువంటి విషయమే రథసప్తమి అంటుంటారు. ఆ రథసప్తమి రోజున ప్రారంభించుకొని మాఘశుద్ధ త్రయోదశి రోజున మరి వారం రోజుల పాటు ఇంట్లో పండగ వాతావరణంగా కూడా ఆ యొక్క విరాట్ విశ్వకర్మ భగవాన్ని ప్రతిష్ఠించుకొని మనంతా కూడా మరి జరుపుకొని మరి ఒక్కొక్క రోజు కూడా ఒక్కొక్క విశేషమైనటువంటి పూజలుగా జరుపుకొని చివరి రోజున ఆ యొక్క విశ్వకర్మ భగవానుని అత్యంత భక్తి శ్రద్ధతో జరుపుకొని ఆ యొక్క స్వామివారి ఆశీస్సులు కూడా అందరూ పొందాలని కూడా కోరుకుంటున్నాము. మరి ఎప్పుడైతే ఆ మాఘశుద్ధ త్రయోదశి రోజున కనీసం ఒక్క రోజైనా కూడా ప్రతి విశ్వకర్మ కుల బాంధవులు ఆ రోజున మన ఇంటిల్లిపాటి అందరూ కూడా పండగ వాతావరణంగా కూడా జరుపుకోవాలి. ఆ రోజున మరి బ్రహ్మముహూర్తం లేవాలి, ఇంటిని శుద్ధి చేసుకోవాలి. మరి మామిడి తోరణాలు కట్టుకొని మా పూలతో అలంకరించుకొని పూజామందిరంలో స్వామివారి యొక్క పటాన్ని ఆ యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని కలశ స్థాపన చేసి స్వామివారిని పంచామృతాల చోటి అభిషేకాలు చేసి అష్టోత్తర శత సహస్ర నామాలతోటి కూడా స్వామిని పూజించి మరి స్వామివారికి ఇష్టమైనటువంటి పదార్థాలను నైవేద్యంగా పెట్టి ఆ యొక్క స్వామివారి ఆశీస్సులు పొందాలని కూడా కోరుకుంటున్నాము. మరి సృష్టిని నిర్మించినటువంటి వాడే విశ్వకర్మ. ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా ముందుగా ఆ యొక్క స్వామివారి నామస్మరణ చేసుకొని ఆ స్వామివారి మనసులో కలుసుకొని మనం కార్యక్రమం మొదలు పెడితే ప్రతి కార్యక్రమం కూడా విజయవంతం అవుతుంటుంది. మరి అదేవిధంగా ప్రతి విశ్వకర్మ కుల బాంధవులందరూ కూడా ఈ యొక్క మాఘశుద్ధ త్రయోదశి రాగానే ఆ యొక్క విశ్వకర్మ భగవాన్ యొక్క పండుగని గుర్తించే విధంగా మనమందరూ కూడా ఆచరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి మనమంతా కూడా ఆచరించాలి. ఆ యొక్క విశ్వకర్మ భగవాన్ ఆశీస్సులు కూడా మనమందరం కూడా పొందాలి. ఆ యొక్క భగవానుడి ఆశీస్సులతోటి మనము, గ్రామము, పట్టణము, లోకమంతా కూడా క్షేమంగా ఉండాలనేటువంటి సంకల్పం చేత ఆ యొక్క విశ్వకర్మ పండగ పర్వదినాన్ని జరుపుకోవాలని కూడా కోరుకుంటున్నాము. ఎవరైతే ఈ యొక్క విశ్వకర్మ పండగ పర్వదినాన్ని జరుపుకుంటారో ఈ సంవత్సరం అంతా వారందరికీ కూడా సుఖ సంతోషాలు కూడా ఆ యొక్క భగవానుడు ప్రసాదిస్తుంటాడు. అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కూడా ప్రసాదిస్తుంటాడు. మనకి ఎటువంటి కష్టాలు లేకుండా
మనకున్న బాధలన్నీ కూడా తొలగిలే ఆ యొక్క భగవానుడు మనకు ఆశీర్వాదాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. మనకి ఏదైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికను భగవంతుడి ముందు పెట్టి ఆ యొక్క విశ్వకర్మ పండుగను మనం అంతా జరుపుకోవాలని కూడా మరి కోరుకుంటూ, మాఘశుద్ధ ప్రతి మాసంలో మాఘశుద్ధ త్రయోదశి వస్తుందంటేనే ఆ యొక్క విశ్వకర్మ భగవాని పండుగ వస్తుందని మనము మరి ఆ యొక్క భగవాన్ని ఆ పూజా కార్యక్రమం మరి భక్తి శ్రద్ధ జరుపుకోవాలనే సంకల్పం చేత సంకల్పాన్ని మరి కోరుకుంటూ ఆ గుర్తుండే విధంగా కూడా అందరూ కూడా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. ఇట్టి మహత్తర కార్యక్రమాన్ని మరి అందరికీ కూడా మరి తన ఛానల్ ద్వారా తెలియజేస్తూ ప్రచారం చేస్తున్నటువంటి మరి ఎంతోమంది గురువుల చేత కార్యక్రమానికి విశిష్టం తెలియజేస్తున్నటువంటి మరి ఆ ఓం విశ్వకర్మ ఛానల్ ఎండి కానటువంటి కొండూరు నరసింహచరణ గారికి మా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తున్నాము. వారికి ఎల్లవేళ కూడా ఆ యొక్క విశ్వకర్మ పరమేశ్వరుడు ఇలా ఆయురారోగ్య శ్రేష్ఠులు ప్రసాదించాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. అందరికీ కూడా మళ్ళొక్కసారి మాఘశుద్ధ త్రయోదశి విశ్వకర్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మళ్ళొక్కసారి అందరికీ కూడా ఆ యొక్క విరాట్ విశ్వకర్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడా ఆ యొక్క విశ్వకర్మ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు.